చాలా చక్కగా రాశారు. కానీ మీకు ఇచ్చిన టైం కూడా జస్ట్ 3 అవర్స్ 4 అవర్స్ అంట మాస్టర్ గారు చెప్పారు. కానీ 4 అవర్స్లో మీరు అంత నాలెడ్జ్ సంపాదించాలంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నాకు తెలిసి బీటెక్ ఎంటెక్ ఇంకా పిహెచ్డి చేసిన వాడు కూడా అంత ఫాస్ట్ రాయలేడు. అంత బాగా రాశారంటే గొప్పదనం మీ కాదు, మీకు చదువు గురువులే నేను చెప్తాను. మీరంతా బాగా మెచ్చుకోవాలి, మంచి టాప్ మోస్ట్ పొజిషన్లో వెళ్తామని నేను ఆశిస్తున్నాను. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్రం కోసం పోరాడిన నాయకుల్లో ఇంకొక నాయకుడు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్. ఆయన గురించి ఎవరు చెప్పలేదు మాస్టర్ గారు, నేను చెప్తాను. భారతదేశంలో బానిసలుగా పోతున్నారు ఆ మాట రాస్తున్నారు. వాళ్ళు మనల్ని బానిసలుగా చేసుకొని మన అజ్ఞానాన్ని ఆశ్రయంగా తీసుకొని మనం పాలిస్తున్నారు. అలాంటి టైంలో సుభాష్ చంద్రబోస్ అతను ఒక అతను ఎదురు, మనం ఎందుకు బానిసలు అవ్వాలి, వాళ్ళకి ఎందుకు బానిసలు పనిచేయాలి, వాళ్ళని ఈ దేశం నుంచి తరిగి కొట్టాలి అని చెప్పేసి ఎదురు తిన్న మొట్టమొదటి వ్యక్తి అంటే సుభాష్ చంద్రబోస్. ఆ తర్వాత భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళంతా కూడా బాగా ఎదురు తిన్న వాళ్ళలో ఈ సుభాష్ చంద్రబోస్ అతను బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని జైల్లో పెట్టారు. అతను అయినా సరే జైలు నుంచి పారిపోయి వీళ్ళకి శత్రువు ఎవరు, ఏది బ్రిటిష్ వాడికి శత్రువు ఎవడు చూస్తే జపాన్ శత్రువు, జర్మనీ శత్రువు. జర్మనీ కాబూల్ వెళ్ళిపోయాడు. కాబూల్ నుంచి రష్యా భవన్ చూశాడు, కానీ కుదరల పాపానికి. ఆయన ఏం చేశాడు, జపాన్ వెళ్ళిపోయాడు. జపాన్లో ఆయన అక్కడ ప్రధాని పట్టుకొని ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా ఒక సైన్య సహకారంగా నేను అందిస్తాను భారతీయులకి, మీరు బ్రిటిష్ వాళ్ళు యుద్ధం పడని చెప్పేసి ఆయన సహకారం తీసుకున్నాడు. అక్కడ నుంచి జర్మనీ వచ్చాడు, హిట్లర్ ఉన్నాడు, నాజీ నియంత్రణ, హిట్లర్ సహాయం కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత రంగూన్ వచ్చాడు, బర్మా వెళ్ళాడు, అక్కడ సహాయం తీసుకున్నాడు. తీసుకొని మొట్టమొదట మన భారతదేశంలో ఒక భూభాగాన్ని ఆక్రమించాడు, బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం పాటించాడు. భారతదేశంలో మేము భారతీయులం, మీరు బ్రిటిష్ వాళ్ళు, మీ మీద యుద్ధం పాటిస్తున్నా, ఈ యుద్ధాన్ని గెలిస్తే భారతదేశం మాది, ఓడిపోతే మీది అని చెప్పేసి మొట్టమొదటి యుద్ధం పడించిన ఏకైక వీరుడు సుభాష్ చంద్రబోస్. తర్వాత కొంతమంది నాయకులతో ఆయన సాగినట్టారు. ఆ తర్వాత గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళంతా కూడా కష్టపడి కాస్త అయ్యా బాబు భిక్షం చేయాలని చెప్పేసి వాళ్ళని అంటే ఎదురు తిరగకుండా యుద్ధం చేయకుండా బతిలాడుకొని స్వాతంత్రం సంపాదించాం. ఎప్పుడుకో వచ్చిన స్వాతంత్రం, అది మన స్వాతంత్రం గురించి చెప్పుకుంటే. పోతే ఇంకొక విషయం చెప్పాలి, మాస్టర్ గారు చెప్పండి. అది ఒక గిన్నెలో రొయ్యలు వేస్తే పైకి వెళ్తాని చెప్పారు కదా, అది రొయ్యలు కాదు, పీతలు ఒక గిన్నెలో వేస్తారు. సపోజ్ జగ్గు అనుకోండి, 3 పీతలను బట్టి దీంట్లో వేస్తే మూత పెట్టక్కర్లా. ఎందుకంటే ఫస్ట్ ఒక 3 ఒక తెలివిగా ఉంటుంది. అదేం చేస్తుందంటే మనం ఏదో రకంగా తప్పించుకొని పారిపోవాలి, దీంట్లో బంధించారు అని ప్లాన్ చేసి పాపం తెలివిగా పైకి వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. అప్పుడు కింద ఇంకో పీర చేస్తుంది, ఇదేంటి పారిపోతుంది, మనం దీన్ని పట్టుకున్నాను అసలు అది ఇదేం చేస్తుంది, దాన్ని కూడా పట్టుకుంటుంది, ఇంత బలం తెచ్చుకొని పైకి పోతుంది. అప్పుడు 3వ పేరు వస్తుంది, అదే ఈ వద్ద వెళ్ళిపోతున్నారా ఇది పోవడానికి కోరుకుంటాను. అప్పుడు అయితే మొత్తం కింద పడిపోతుంది. అలాగే అనమాట. అంటే మన భారతీయులు ఏ ముగ్గురు భారతీయులు కూడా ఒక్కసారి కూర్చొని ఒక అరగంట ప్రశాంతంగా పని చేయలేరు. అదేనా, అరగంటగానే పని చేస్తే వాళ్ళు ముగ్గురు తనకుంటారు, పట్టుకుంటారు ముగ్గురే. అంటే అంత స్వార్థపరులు అన్నమాట భారతీయులు, అంటే ఈర్ష్య ఎక్కువ మనకి. అదే మీరు ఫారినర్ తీసుకుంటే వాళ్ళు ఒక 1000 కాదు 3000 మంది సరే ఒక కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేస్తారు. వాళ్ళకి మనకు తేడాది. అక్కడ స్కూళ్ళు కానీ ఫారిన్లో అక్కడ నాయకులు కానీ చాలా మంచివాళ్ళు. మన నాయకులు మంచివాళ్ళు కాదు, ఇక్కడ అంత స్వార్థం ఎక్కువ. అక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయంటే ఎలక్షన్లు అయిపోయేంతవరకు అసలు రాజకీయం ఎవరు మాట్లాడరు, రాజకీయం జోలికి వెళ్ళరు, అభివృద్ధి గురించే మాట్లాడతారు. కానీ మనకి నిద్ర లేసింది మొదలు పడుకునేంత వరకు కూడా రాజకీయం గురించి మాట్లాడతారు. తెలుగుదేశంలో కూడా, కాంగ్రెస్లో కూడా, వైఎస్ఆర్ కూడా, ఇట్లా రకరకాల పార్టీలు వచ్చేస్తాయి. వాడికి ఏమీ తెలియదు అసలు. కానీ అక్కడ నాయకులు మాత్రం ఒకటి అవుతారు. ఎక్కడ తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, ఈ వైఎస్ఆర్ ముగ్గురు ఒకసారి కూర్చొని సాయంత్రం కూడా ఏకమైన హోటల్లో టిఫిన్ చేస్తుంటారు. అది మన నాయకుల పార్టీ. కానీ ఇక్కడ మన ఊళ్ళో ఉన్న నాయకులు, చిల్లర నాయకులు, వీళ్ళంతా అనుకున్నారు అన్నమాట, అది వాడు ఆ పార్టీ ఇది పార్టీ. అది తెలుసుకోవాలి. అది ఎందుకు వస్తున్నాయి అంటే చదువు లేదు వాళ్ళకి, అజ్ఞానం, చదువు లేదు, చాలా మూర్ఖులు అన్నమాట. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు మన గ్రామంలో అంటే మేము చదువుకున్నప్పుడు ఇదే ఊళ్ళో ఇదే స్కూల్లో చదువుకున్నాను. వెంకటరామరెడ్డి మేము తెలిసే ఉంటాం, హెడ్ మాస్టర్ ఇంతకుముందు. ఆయన క్లాస్ ఉంటే మేమిద్దరం ఒకే ఫంక్షన్లో కూర్చున్నాము, బాగా ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా అదే ఫ్రెండ్షిప్ ఉన్నాము. ఆయన మేము అనుకున్నాం మన ఊళ్ళో స్కూల్ కావాలి, ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ స్థాపించే పట్టులో పెట్టాం. ఆయన ఫస్ట్ వచ్చింది పవర్ ఉంది, ఆ సాధించగలిగాడు.
అలాంటి టైంలో నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేక నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయినా సరే ఈ ఊరిని మర్చిపోలేదు. ఇంకొక సందర్భంలో ఫైనాన్షియల్గా కాస్త నేను సెటిల్ అయిన తర్వాత, అంటే నేను ఉద్యోగం చేయలేదు, బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఇచ్చాను. ఉద్యోగం నాకు వద్దు, నా బిజినెస్ కావాలి. దేవుడి దయ వల్ల మంచి బిజినెస్ సాధించాను, మంచి క్రెడిట్ సాధించాను. ఆ తర్వాత మన గ్రామం రావడం జరిగింది. దగ్గరగా మన గ్రామానికి 10 లక్షల దాకా ఫండ్స్ ఇచ్చి ఎప్పుడైతే నాకు తెలిసి ఒక 2 నిమిషాలు ఇంకా ఏంటంటే మీరు కూడా మీలో కూడా నాకన్నా గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మీరు రాసిన స్వామి వివేకానంద సూక్తులు చూసా కదా, అది సూక్తులు నాకు అర్థమైంది. నాకన్నా నాకు తెలియని సూక్తులు చాలా ఉంటాయి. ఇప్పుడే నాకే చాలా తెలుసుకుంటున్నాను, కానీ కాదు నాకంటే మీకు ఇంకా బాగా తెలుసుకున్నాను. చాలా బాగా రాశారు, దాన్ని బట్టి నేను అంచనా వేస్తున్నాను అన్నమాట. ఓకే, పోతే ఇంకోటి ఫైనల్ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, మన గ్రామంలో ఇంత బాగా చదువుకుని విద్యార్థులు కాబట్టి ప్రతి సంవత్సరం మన గ్రామంలో నేను కూడా ఈ ఆగస్టు 15కి మంచి మార్కులు ఉన్న వాళ్ళకి నేను కూడా ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకోటి మన హెడ్ మాస్టర్ కంప్యూటర్ స్కూల్లో కూర్చోడానికి బల్లకి ఇబ్బంది పడుతుంది సార్. అయితే దానికి 30,000 రూపాయలు శాంక్షన్ వేస్తాను చెప్తున్నాను. బల్లాన్ని వచ్చేసి 3,000 పెట్టారు, ఒక 10 బల్లాలకి ఇవ్వాలి. ఇంకా ఎక్కువ ఇచ్చేవాడిని, కాకపోతే ఎందుకంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది మన ఊర్లో. అంకమ్మ దేవాలయం కదా, అంకమ్మ కొడుకు గోపురాడు కట్టిస్తున్నాం, రాజగోపురాన్ని దగ్గరగా 16 లక్షల దాకా అవుతుంది. అది ఎవరిని అడుగుతాను సందా, నేను ఒక్కనే ఇస్తాను, కట్టిస్తాను, అని నడుస్తుంది. అందువల్ల తక్కువ పెడుతున్నాం స్కూల్కి, లేకపోతే ఇంకా ఎక్కువ ఇచ్చిందేమని పర్లేదు. నాకు దేవుడు ఆ శక్తి ఇవ్వాలి, కానీ ఇంకా మన స్కూల్కి ఎక్కువ ఫండ్స్ ఇస్తాం, అదే కూడా ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. అయితే మన గ్రామంలో సర్దిగారులు పడే గ్రామంలో దేవాలయాలు ఉన్నాయి కదా. నేను ఆంధ్ర రాష్ట్రం అన్ని ఊళ్ళు తిరిగాను, కానీ ఏ గ్రామంలో ఇన్ని దేవాలయాలు. ఇంకోటి మన ఊర్లో గవర్నమెంట్ స్కూళ్ళు ఈ స్థాయికి వచ్చింది అంతే అంటే ఎక్కడా లేదు. నేను చాలా ఊళ్ళు తిరిగాను, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు చాలా తక్కువ. కొన్ని స్కూళ్ళు మూతపడి ఉన్నాయి, ఎందుకంటే పిల్లలు లేక అందరూ కూడా కార్పొరేట్ స్కూల్కి వెళ్తున్నారు. కానీ ఇవాళ మన గ్రామం చూస్తే గవర్నమెంట్ స్కూల్ ఈ రేంజ్లో ఉందంటే చాలా అద్భుతం అనమాట. ఫస్ట్ క్లాస్ చూస్తానైతే చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఏమంటే ఫైనల్గా మీకు ఒకటే చెప్తాను, స్వామి వివేకానంద గురించి. ఆయన చాలా చిన్న వయసులో, అంటే 39 సంవత్సరాల వయసు చనిపోయాను. ఆయన చనిపోయేటప్పుడు శిష్యులంతా పక్కకు వచ్చారు. వచ్చి ఏమడిగారంటే, సార్ మీరు అప్పుడే చనిపోతున్నారు చిన్న వయసులోనే, ఈ దేశం పరిస్థితి ఏం కాను, మాకు దిక్కేవడం లేదు నాయన, మీరు ఎవరు ఆడవద్దు, నా గురించి బాధపడద్దు. ఈ దేశానికి 200 సంవత్సరాలకి ఏం కావాలో అంత విజ్ఞానం ఇప్పుడే ప్రసాదించాం. మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ భాండాగారం పుస్తక భాండాగారం రాశాను కదా, ఈ రచనలు తీసుకెళ్ళి మీ పిల్లలకి ఇవ్వండి చాలు. మీరేం చెప్పక్కర్లేదు. ఇంకా ఈ రచనలు మీ పిల్లలు ఎప్పుడో చదువుతారో, ఎవరైతే బాగా చదువుతారో ఆటోమేటిక్గా నేను వచ్చేస్తాను వాళ్ళలోకి, ఆ విద్యార్థిని ఎంటర్ అయిపోతాను, ఒక హృదయాలకు ఎంటర్ అయిపోతాను. తద్వారా భారతదేశం అనేది ప్రపంచం మొత్తాన్ని మళ్ళీ ఇంతకుముందు ఏది మాస్టర్ అయిపోయారు, గుర్తుల కాలంలో రాసులు పోసి వజ్రాలు బంగారం ఎంపేస్తారు, ఆ విధంగా మళ్ళీ ఆ స్థాయికి వస్తుంది భారతదేశం అని చెప్పేసి ఆ రోజు చెప్పాడు. ఇంకోటి ఆయన స్వతంత్రం రాక ఒక 50 సంవత్సరాల ముందు చనిపోయాడు. నెహ్రూ గారు కానీ సుభాష్ చంద్రబోస్ కానీ, వీళ్ళందరికీ ఆదర్శం ఎవరాయంటే స్వామి వివేకానంద. ఆయన చనిపోయే ముందు అడిగారు, ఏమండి మీరు ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగారు, కానీ భారతదేశాన్ని బ్రిటిషర్లు పరిపాలిస్తున్నారు కదా, మరి మీరు స్వతంత్రం ఎందుకు ఇప్పించుకోలేకపోతున్నారని ఒక అతను క్వశ్చన్ వేశాడు. అప్పుడు వివేకానంద ఒకటి చెప్పాడు, చూడయా మా దేశం స్వతంత్రం ఇవ్వాలనుకుంటే రేపు సాయంత్రానికి తెప్పిస్తా, ఇప్పుడు తెలుసుకుంటే రేపు సాయంత్రానికి భారతదేశ స్వతంత్రం తెప్పిస్తా, కానీ దాన్ని పరిరక్షించుకునే అంత శక్తి సామర్థ్యాలు భారతీయులు ఎంతమందికి ఉన్నాయి అని చెప్పేస్తున్నాడు. దానికి ఎవరు మాట్లాడలేకపోయారు. కరెక్టే కదా, ఆ రోజుల్లో స్వతంత్రం రక్షించుకునే అంత ఎవరి శక్తి లేదు, అంతా కూడా అజ్ఞానంలో ఉన్నారు. అందుకని ఆయన చెప్పాడంటే ఇంకొక 50 సంవత్సరాలు ఆగండి, భారతదేశ స్వతంత్రం అదే ఒక అనుభవం వస్తుంది, అప్పుడు చూడండి ఎలా ఉంటుందో భారతదేశం చెప్పాడు. అట్లాగే మాస్టర్ గారు చెప్పినట్టుగా పంచవర్ష ప్రణాళిక, అటువంటి ప్రణాళికలు పెట్టి మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి మన దేశం భవిష్యత్తులో బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం మీద భారతదేశం అంటే గొప్ప దేశం, ధనిక దేశం అనేది తెలిపారు. మన దేశంలో అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, అయినా కూడా భిన్నత్వంలో ఏకత్వం ఉండదు. అంటే
ఒకటే లక్ష్యం, మేమంతా భారతీయులం, మాలో ప్రయోజనం ఒకే రక్తం, భారతీయులం, మరి భారత జాతి అనేది మనందరిలో బాగా ప్రస్ఫుటంగా ఉందన్నమాట. అందుకే ప్రపంచ దేశంలో కూడా భారతదేశం గౌరవిస్తారు, మన దేశంలో స్త్రీలను గౌరవిస్తారు, కానీ ప్రపంచంలో కూడా ఇంతగా గౌరవిస్తారు. భారతీయులు అంటే అంత అభిమానం ప్రపంచ దేశం మొత్తానికి. ప్రపంచంలో ఒకప్పుడు మనము బయటకు వెళ్తాం కదా, సంతోషంగా వెళ్తాం కదా, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఈ చేతితో కడుక్కోవాలా, ఈ చేతితో కడుక్కో అర్థం కాదు. అలాంటి టైంలో వాళ్ళు నేర్పించిన వాళ్ళు తెలుసా, మన భారతీయులే. ఇదిగో ఈ చేతితో అన్నం తినాలి, ఈ చేతితో కడుక్కోవాలి. అదే ప్రపంచం తెలిసిన ఫస్ట్ భారతదేశం. అగ్గిపెట్టెల పెట్టే చీర, ఒక 6 గజాల చీరని చిన్న అగ్గిపెట్టెల పెట్టేందుకు తయారు చేశారు. అంటే మన వాళ్ళు అంత గొప్ప వాళ్ళు చూడండి. మీకు రోగల్ ఫండ్ విన్నారా, పరమాణు గురించి 10th క్లాస్ ఉందన్నమాట. అది ఫస్ట్ మొట్టమొదటి భారతదేశం అది ఫస్ట్ కనిపెట్టిన భారతీయులే. ఆర్యభట్ట అని చెప్పేసి విన్నారా, ఆయన ఫస్ట్ ఆర్యభట్ట ఫస్ట్ మన భారతీయ నుంచే అది వెళ్ళిపోయింది. ఈ బుక్స్ మొత్తం అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని పెట్టుకొని వాళ్ళు డెవలప్ అయ్యారు. ఇంకోటి ఇప్పుడు యోగాసనం చేస్తాను, మెడిటేషన్ అంటారు. ఇక యోగాసనం ఎక్కడే, మన భారతీయులే. మన భారతదేశం నుంచి వాళ్ళు సంస్కరించుకొని పోయాడు, తీసుకెళ్ళిపోయి వాళ్ళు డెవలప్ అయ్యారు. కానీ మన వాళ్ళు వదిలేసాం. గౌతమ్ బుద్ధుడు మన భారతీయుడు, కానీ గౌతమ్ బుద్ధుడి గురించి ఎక్కడా లేదు, ఎక్కడో తక్కువ. కానీ జపాన్ వెళ్ళండి, చైనా వెళ్ళండి, గౌతమ్ బుద్ధుడు స్కూల్లో ఉన్నాయి కోసం. చాలా చాలా పెద్ద పెద్ద సంస్థలే ఉన్నాయి. ఇది మన మన హిందూ మతం కింద హిందూ దేవాలయాలు కట్టేస్తాం కదా, అలాగే బౌద్ధ ఆరామాలు ఎక్కువ ఉంటాయి ఆ దేశంలో. మనం గుర్తించలేకపోయాం. అదంతా ఎందుకు వచ్చిందంటే చదువు లేదు, విజ్ఞానం లేదు. ఎందుకంటే భారతీయులు ఏం చేశారంటే, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, భారతీయులకి గుమస్తా సభలో ఉండాలి అంటే 8, 9 భద్రగాదులు అంతకుమించి చదివించబడ్డాయి. చదివితే తెలుగుదేశం ఎక్కువ ఉంది, మన మీద తిరుగుబడతారు అని చెప్పేసి బ్రిటిష్ వాడు ఏం చేశాడు, ఆ రోజుల్లో మనకి చదువులు ఎమ్మక్కువ సరేసాడు. ఆ తర్వాత మన నాయకులు వచ్చిన తర్వాత వాళ్ళని సాగనంపిన తర్వాత మన వాళ్ళు రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయింది. ఆ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో ఇంటర్నెట్ వచ్చేసింది, ఆటోమేటిక్గా మొత్తం మార్పు వచ్చేసింది. ఇప్పుడు భారతీయులు ప్రపంచం మొత్తం మీద ఇంటర్నెట్లో మన వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్లో మన భారతీయులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మీ అందరిలో కూడా అలాంటి విజ్ఞానులు, తెలివితేటలు, మంచి కార్యదీక్ష మీ అందరిలో చూడాలనుకుంటున్నాను. మన గ్రామంలో ఏంటంటే అన్ని బాగానే ఉన్నాయి, మనసులో హృదయాలు బాగా. చాలా మంది చూస్తాం, ఊళ్ళో చాలా మంది హృదయం మంచి హృదయం లేదు. అన్ని వస్తువులు ఉన్నాయి, అన్ని అనుకూలంగా ఉన్నాయి, అన్నింటిలో అన్నీ ఉన్నా అల్లున్నట్టు వస్తుంటారు. అలా ఉంది మా ఊరి పరిస్థితి. కాబట్టి మన గ్రామం మొత్తం హృదయాలు మార్చాలి మనుషులు, అది మీ వల్లే అవుతుంది. ఎందుకంటే మేము ఎక్కడో ఉంటున్నాం, మీరు ఇక్కడ చదువుకున్నారు, ఈ ఊరు పిల్లలు. ఈ ఊరు నుంచి రేపు 10th క్లాస్ అయిపోద్ది, బయటకు వెళ్ళిపోతారు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఏదో మంచి జాబ్కి వెళ్ళిపోతారు. అయినా కూడా ఈ ఊరిని మర్చిపోవద్దు. కన్న తల్లిని ఉన్న ఊరిని మర్చిపోయిన వాడు పుట్టినా ఒకటే, గిట్టినా ఒకటే. అర్థమేనా? అంటే వాడు బతినా ఒకటి, చచ్చినా ఉంటాడు. వాడు పుట్టాక ఎలా అంటాడు. ఎప్పుడు కూడా కన్న ఊరిని కన్న తల్లి మర్చిపోకూడదు. పొద్దున్న నేను నిద్ర లేసినప్పుడు మొట్టమొదటి ఎవరు మొహం చూస్తారన్నారు, తల్లి మొహం చూడాలి, అమ్మ మొహం చూడాలి. పొద్దున్న నిద్రలో కానీ పడుకోబోయేటప్పుడు సలభావం చూడండి కదా, దీని మీద అమ్మ పేరు రాసుకోవాలి. ఎన్నిసార్లు? 3 సార్లు అయింది. అలా ఎవరు చేస్తారు చెప్పండి? అందరు చేస్తారా? మీ మదర్ పేరు ఏది ఉందో అది నిద్రపోయే ముందు 3 సార్లు రాసుకోండి. సపోజ్ సుజాత చేతుడు కొడుక రాసుకుని పడుకోండి. మీకు ఏ పీడకలు రావు, ఎలాంటి పీడకలు కానీ భయాలు కానీ ఉండవు. మీకు ఆ తల్లి రక్షణ ఎప్పుడు ఉంటుంది. తద్వారా మీరు మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు, మంచి ఆలోచన మైండ్లో ఉంటాయి. మీకు నిద్రలో మొట్టమొదటి ఆది గురువు తల్లి మొహం చూడండి చాలు. మీ పనుల విధంగా చదువుకోండి. మీ సక్సెస్ రేట్ ఎలా ఉంటుందో అప్పుడు నేను చెప్పక్కర్లేదు. ఒకవేళ నెక్స్ట్ వీక్ ఇప్పుడు రావచ్చు, మీరు రాకపోవచ్చు. ఇప్పుడు అవకాశం ఉంది, వచ్చాను. కాబట్టి నేను చెప్పిన ఈ మాట నుంచిరా మీ జీవితకాలం మొత్తం గుర్తుండిపోతాను. అందరూ ఇలా పాటిస్తారా? ఒకసారి చెప్పండి, చేతులు పైకి వేస్తాండి. ఎంతమంది వేస్తారు? మీరు అందరూ అమ్మాయి పేరు రాస్తారు కదా, ఓకేనా? ఓకే, నాకు అవకాశం ఇచ్చినందుకు, మీ అందరూ నాకు కోఆపరేట్ చేసినందుకు, నా మాట చక్కగా ఉన్నందుకు చాలా